ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హలో అండి, మనం ఇంతకు ముందర వీడియోలో వినాయక వ్రతం యొక్క పూజా విధానాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వినాయక వ్రత కథని విందామా? మరి విఘ్నేశ్వరుని కథా ప్రారంభం. దీనికి ఫస్ట్ అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకొని కథను వినాల్సింది. సూత మహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును తన్నివారణమును చెప్పదొడంగెను. పూర్వకాలంలో గజరూపంలో ఉండేటువంటి రాక్షసుడు శివుని గూర్చి చాలా ఘోర తపస్సు చేశాట. పాపం శివుడు ఏంది, రాక్షసుడు తపస్సు చేయగానే ప్రత్యక్షమైపోతాడు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమన్నట. వాడు ఏ వరం అడుగుతాడు, దాన్ని ఇవ్వచ్చా ఇవ్వలేదని కూడా ఆలోచించాడు అనమాట. పాపం శివుడు భక్త సులభుడు కాబట్టి వీళ్ళు తపస్సు చేయగానే వరాలు ఇస్తూ ఉంటాడనమాట. కాబట్టి గజాసురుడికి కూడా ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ గజాసురుడు అనే రాక్షసుడు ఏం వరం కోరాడంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే ఉండాలి స్వామి అని చెప్పి కోరాట. పాపం భక్త సులభుండగు ఆ పరమశివుడు అతన్ని కోరికను తీర్చి ఆ గజాసురుని యొక్క ఉదరంలో ప్రవేశించాట. పాపం కైలాసంలో పార్వతీదేవి ఎక్కడికి వెళ్ళాడో ఈ పరమశివుడు, నా భర్త ఇంకా తిరిగి రాలేదని చెప్పి ఆమె చాలా కాలం ఎదురు చూసిందనమాట. ఆ తర్వాత నిదానంగా వీళ్ళ ద్వారా పాపం ఆమె ఈ గజాసురుని యొక్క గర్భంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఎలా ఆయన రప్పించుకోవాలో ఆ మార్గం ఆమెకు తెలియక పాపం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఈ విధంగా జరిగిందని చెప్పి తన భర్త వృత్తాంతం అంతా కూడా చెప్పిందనమాట. అప్పుడు ఆమె, అయ్యా మహాత్మా, ఇంతకు ముందర కూడా ఆ భస్మాసురుని యొక్క బారి నుండి నువ్వు రక్షించావు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వే రక్షించాలి అని చెప్పి ఆ పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించిందిట. పాపం విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ఈ శివుడు వరాలు ఇవ్వడం పాపం ఆయన రక్షిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, సరే అమ్మ ఆమెను ఊరడించి ఆమెను పంపించేసి అప్పుడు ఆ విష్ణుమూర్తి బ్రహ్మ దేవతలందరినీ కూడా పిలిపించి ఇప్పుడు మనం శివుడిని బయటకు తీసుకురావాలి ఆ గజాసుర గర్భం నుంచి. దానికి ఉపాయం ఏంటంటే గంగిరెద్దుల మేళమే యుక్తము అని చెప్పి నిశ్చయించి అప్పుడు నందిని ఏం చేస్తాడంటే గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాదేవతలందరూ కూడా తలొక వాద్యాన్ని కూడా ధరింపజేసి ఈ విష్ణుమూర్తి కూడా స్వయంగా చిరుగంటలు సన్నాయిలు దాల్చి ఆ గజాసురపురంకి వెళ్ళి అక్కడ జగన్మోహనంబుగా ఈ గంగిరెద్దును అంటే నందికి గంగిరెద్దుగా అలంకారం చేశారు కదా, దాన్ని విచిత్రంగా ఆడిస్తూ ఉంటే ఆ నోట ఈ నోట విన్నాట గజాసురుడు ఎవరు తన రాజ్యంలో ఈ పట్టణంలో బాగా ఆడిస్తున్నట్టని తెలుసుకొని వాళ్ళని తన యొక్క రాజభవనానికి పిలిపించాడనమాట. పిలిపించి వీళ్ళందరూ కూడా ఈ హరి ఏం చేశాడంటే, ఆయన జగన్నాటక సూత్రధారి కదా విష్ణుమూర్తి అంటే, ఆయన ఏం చేశాడు, విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా ఆ గజాసురుడు ఏమని పరమానంద భరితుడై మీకేం కావాలో వరం కోరుకోమన్నట్ట. దొరికిందే కదా సమయం అని చెప్పి ఈ విష్ణుమూర్తి ఏం చేశాడు, వారిని సమీపించి ఇది ఎవరనుకుంటున్నావు, శివుని వాహనమైనటువంటి నంది, శివుడు ఎక్కడున్నాడనే విషయం తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి నువ్వు శివుణ్ణి మాకు ఇచ్చేసేయి, శివుణ్ణి వసంగుమని చెప్పాట. పాపం ఆ మాటలకి గజాసురుడు చాలా ఆశ్చర్యపడిపోయి అతనిని రాక్షసాంతకుడుకు శ్రీహరిగా నెరింగి ఇంకా తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండకు పరమేశ్వరుని అప్పుడు ఏం చేస్తాడంటే, అట్లాగే నేను పరమేశ్వరుని ఇచ్చేస్తాను, కాకపోతే నా శిరస్సుని త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నీవు ధరింపుమని ప్రార్థించి అప్పుడు విష్ణుమూర్తి దానికి సరే అని చెప్పి అంగీకారం తెలపగా అతడు నందిని ప్రేరేపించాడనమాట విష్ణుమూర్తి. అప్పుడు నంది ఏం చేసింది, తన శృంగములచే ఆ గజాసురుని చీల్చి సంహరించిందనమాట. అప్పుడు ఈ గజాసురు గర్భంలో ఉండేటువంటి శివుడు బయటకు వచ్చాడనమాట. బహిర్గతుడై ఆయన పాపం విష్ణుమూర్తిని ప్రార్థించాట. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు తపస్సు చేసిన వాళ్ళందరికీ కూడా వరాలు ఇవ్వకూడదు, వాళ్ళ యొక్క ప్రవర్తన గమనించి ఇవ్వాలి, దుష్టాత్మలకిట్టి వరంబులు ఇయ్యరాదు, ఇస్తే గనక పామునికి పాలు పోసినట్లు అవుతుంది అని చెప్పి ఆ శివుడికి ఉపదేశం చేసి ఆయన బ్రహ్మాదేవతలందరినీ కూడా వీడికొల్పి విష్ణుమూర్తి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాట. అప్పుడు శివుడు కూడా తన వాహనమైనటువంటి నందినెక్కి కైలాసానికి వెళ్ళిపోయినాడు అనమాట. ఆ తర్వాత వినాయకోత్పత్తి
ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత చాలా రోజులైంది కదా పాపం, వీళ్ళ ద్వారా పార్వతీదేవి తెలుసుకుంది పరమశివుడు కైలాసానికి వస్తున్నాడు అని చెప్పేసి. చాలా కాలం తర్వాత భర్త వస్తున్నాడని చెప్పి పాపం ఆమె కూడా సంతోషంతో, ఎవరమైనా అంతే కదండి, పాపం ఆమె కూడా అభ్యంగన స్నానం ఆచరించుతూ ఏం చేసిందంటే ఆ నలుగు పిండి ఉంటుంది కదా, ఆ నలుగు పిండితోటి వాకిట్లో ఒక బాలుడిగా చేసి దానికి ప్రాణం పోసి ఆ వాకిలి ద్వారం దగ్గర కాపుగా ఉంచిందనమాట. అప్పుడు స్నానం అయిపోయిన తర్వాత ఈ పార్వతీదేవి సర్వాభరణాలను కూడా అలంకరించుకొనుచు ఎప్పుడెప్పుడు తన భర్త వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉందన్నమాట. అలాంటి సమయంలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోతుంటే ఈ వాకిటి దగ్గర కాపులాగా ఉన్నటువంటి ఈ బాలుడు శివుని అడ్డగించాడనమాట. దాంతో ఎందుకంటే ఆయన కూడా చాలా కాలం అయిపోయింది తన భార్యని కలుసుకొని కాబట్టి ఆ కోపంతో వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా త్రిశూలంతో చంపేశాడనమాట. ఆ బాలుని కంఠాన్ని సంహరించి లోపలికి వెళ్ళిపోయాడు. అంత పార్వతీదేవి చాలా కాలం తర్వాత వచ్చినటువంటి తన భర్తను చూచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించి చాలా రోజులైంది కదా, వాళ్ళిద్దరూ చాలా ప్రియ సంభాషణలు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో మాటల సందర్భంలో ఈ వాకిట్లో ఉండేటువంటి బాలుడి ప్రసంగం కూడా వచ్చిందనమాట. వస్తే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, నేను ఈ విధంగా చేశానంటే దానికి పార్వతీదేవి పాపం చాలా చింతిస్తూ ఉంటుంది తన భర్త చేసిన పనికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన వెంట తెచ్చాడు కదా గజాసుర శిరమ్మును తెచ్చి బాలుని కతికించి ప్రాణం పోసి గజాననుడు అని పేరుని పెట్టాడనమాట పరమశివుడు. అతనిని పుత్ర ప్రేమములో ఈ ఉమామహేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా పెంచుకొంచున్నారనమాట. అప్పుడు ఈ గజాలను కూడా తల్లిదండ్రులని పరమ భక్తితోటి సేవించుతున్నాడనమాట. అతడు సులభంగా ఎక్కి తిరగడానికి వినాయకుడు యొక్క వాహనం ఏంటంటే ఎలుక. ఆ వాహనం పేరు అనింజుడు అనేటువంటి ఎలుకని వాహనంగా చేసుకున్నాడు అనమాట. ఈ కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించాడనమాట. జన్మించిన తర్వాత కుమారస్వామి చాలా మహాబలశాలి. అతని వాహనము నెమలి అనమాట. అతడు దేవతలందరికీ కూడా సేనానాయకుడై ప్రఖ్యాతి చెంది ఉండాడనమాట. ఆ తర్వాత ఒకరోజు దేవతలు మునులు వీళ్ళందరూ ఏమన్నారంటే ఈ పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ, అయ్యా నువ్వు విఘ్నాలకి ఒక్కడిని అధిపతిగా మాకు వసంగమని కోరారట పాపం దేవతలందరూ కూడా. అప్పుడు ఈ పరమశివుడి యొక్క పిల్లలే కదా వీళ్ళిద్దరు, ఎవరు గజానుడు కుమారస్వామి. అప్పుడు ఈ గజానుడు ఏమంటే నేను పెద్దవాడిని, నేను జ్యేష్ఠుడిని కనుక ఆ ఆధిపత్యం నాకు ఇవ్వమని కోరాట. కానీ కుమారస్వామి అంటే అన్నైనటువంటి గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ ఆధిపత్యాన్ని నాకే ఇవ్వమని చెప్పి కుమారస్వామిని తండ్రిని కోరాట. పాపం అప్పుడు శివుడు కుమారులు ఇద్దరిని చూచి ఏం చేయాలని చెప్పి ఆలోచించి అప్పుడు ఆయన ఒక ఉపాయం చెప్పాట. మీలో ఎవరు ముల్లోకాలందరి నదుల్లో కనుక అన్ని పుణ్య నదుల్లో కనుక స్నానం చేసి ముందుగా నా యొద్దకు ఎవరు వస్తారో వాళ్ళకే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పాటనమాట. అప్పుడు సరే అని చెప్పి సమ్మతించి ఎప్పుడైతే తండ్రి ఆ మాట చెప్పాడో లేదో కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలినెక్కి వాయువేగంతో వెళ్ళిపోయాడనమాట. పాపం ఈ గజానుడు మరగుజ్జువాడు. అతడు పాపం కిన్నుడై చాలా బాధపడుతూ తండ్రిని సమీపించి నమస్కారం చేసి, అయ్యా నా అసమర్థత తామెరింగియు మీరు ఈ విధంగా చెప్పడం మీకు తగుతుందా? మీ పాదసేవకుడునగు నా యందు కటాక్షం ఉంచి తగిన ఉపాయంబు తెలిచి కాబట్టి తగిన ఉపాయం చెప్పి నన్ను రక్షించండి అని తండ్రిని ప్రార్థించాట. అప్పుడు మహేశ్వరుడు పాపం దయాళుడై, ఓ కుమారా నువ్వు ఒకసారి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నారాయణ మంత్రాన్ని కూర్చొని జపిస్తూ ఉండు అని చెప్పాట. అప్పుడు వెంటనే ఈ గజాననుడు ఆ మంత్రాన్ని ఉపదేశించాట. ఆ మంత్రం ఏంటి అంటే సకృత్ నారాయణేత్యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. సకృత్ నారాయణేత్యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక అని ఈ మంత్రాన్ని తన కుమారుడైనటువంటి గజానుడికి ఉపదేశించాట. వెంటనే గజానుడు ఏం చేశాడంటే తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెంటనే కూర్చొని ఆ మంత్రాన్ని
జపించడం మొదలుపెట్టాడనమాట. అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ మంత్రాన్ని జపిస్తూ అతడు కైలాసంలోనే ఉన్నాడనమాట. ఆ మంత్రం యొక్క ప్రభావం వలన అంతకు పూర్వం గంగానదికి స్నానం ఆడడానికి వెళ్ళినటువంటి కుమారస్వామికి ఈ గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురుగా వస్తున్నట్లు కనిపించాడనమాట. ఇంకా అతడు 3,50,00,000 నదుల్లో కూడా ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికే గజాననుడు స్నానం చేసి ఆయనకే ఎదురొస్తుండేవాడనమాట. ఈయన స్నానానికి పోయే సమయానికి ఆయన స్నానం చేసి ఎదురొచ్చేవాడనమాట. దాన్ని చూసి చాలా ఆశ్చర్యపడుతూ కైలాసానికి వచ్చాట కుమారస్వామి. ఆ కైలాసంలో తండ్రి సమీపంలోనే ఉన్నటువంటి గజారుని గాంచి నమస్కరించి తన బలానికి తానే నిందించుకొని అప్పుడు తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుము, కాబట్టి ఈ ఆధిపత్యాన్ని అన్నగారికే వసంగమని ప్రార్థించాడనమాట కుమారస్వామి. ఎందుకంటే చూడండి, కాబట్టి భగవత్ కృప ఉండాలి. తల్లిదండ్రులు 3,50,00,000 నదుల్లో ఆయన స్నానం చేసి వచ్చినా కూడా ఈయన ఎక్కడికి పోకపోయినా ఆ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ నారాయణ మంత్రం తండ్రి చేత ఉపదేశించుకొని దాన్ని జపించడం వల్ల భగవన్ మహిమ వల్ల ఆయన 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి, తల్లిదండ్రుల్ని తృణీకరించకూడదు. తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులతో సమానము, దైవంతో సమానం. ఈ విషయాన్ని ముఖ్యంగా ఈనాటి యువత ఎంతైనా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అప్పుడు అయితే చెప్పాడు కదా కుమారస్వామి కూడా, తమ్ముడైనటువంటి కుమారస్వామి అన్నకే ఇవ్వమని. వెంటనే పరమేశ్వరుడు ఏం చేశాడంటే, అయితే ఈ ఆధిపత్యం ఆయనకి ఎప్పుడు ఇవ్వబడింది అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ గజానునికి ఈ విఘ్నాధిపత్యము వసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు కూడా ఈ వినాయకుడిని తమ యొక్క శక్తి కొద్దీ కుడుములు, అప్పములు, మొన్నొక పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు చాలా సంతుష్టుడైపోయి ఈ కుడుములు ఇవన్నీ కూడా కొన్ని తిని, కొన్ని వాహనానికి ఇచ్చి, కొన్ని చేత ధరించియు మందగమనమున ఈ సూర్యాస్తమయం వేళకి మళ్ళా కైలాసానికి వచ్చాడనమాట. వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేయాలని చెప్పి చేయబోతే ఆయన యొక్క పొట్ట భూమిని ఆనిందిట, చేతులేమో భూమికి అందలేదుట. బలవంతంగా చేతులు ఆనిస్తే చరణంబులు ఆకాశంబు చూచే, ఇట్లు దండ ప్రణామంబు సేకడు శ్రమనందుచుండ. శివుని శిరస్సు మీద ఉంటాడు కదా చంద్రుడు, ఆయన చూచి వికటంగా నవ్వాట. చూడండి, మన వాళ్ళు కూడా అంటుంటారు దృష్టి దోషం అని చెప్పి. అంత రాజదృష్టి సోకి నరాలు కూడా నుగ్గొగునని సామెత నిజమొగ్గునట్లు ఆ విఘ్నదేవుని యొక్క గర్భం పగిలిపోయి అందున్న కుడుములన్నీ కూడా ఆ ప్రదేశం అంతా చిందరవందరగా పడిపోయినాయట. అతడు పాపం ఆ గజానుడు కూడా మృతుడుండయ్యే చనిపోయాట. పార్వతి శోకించుచు చంద్రుని చూచి శపించిందిట అనమాట. ఓ పాపాత్ముడా, నీ యొక్క దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను, కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు రొందుదురుగాక అని చెప్పించిందిట. కాబట్టి మన వాళ్ళు కూడా, మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎక్కడికన్నా పోయి ఎవరు పడితే వాళ్ళ ముందర తినబాకండి, ఇది దృష్టి దోషం ఉంటుంది, దిష్టి తగులుతుందని చెప్తుంటారు కదా. కాబట్టి మా వినాయకుడు కూడా ఆ చంద్రుని యొక్క దృష్టి దోషం తగిలి చనిపోయాడు. కాబట్టి పార్వతీదేవి చంద్రుని శపిస్తుంది. ఏమని అంటే, ఎవరైనా సరే నిన్ను గనక చూస్తే వాళ్ళు పాపాత్ములైపోయి నీలాప నిందలు ఉందురుగాక అని పార్వతీదేవి శపిస్తుందిట. ఋషిపత్నులకు నీలాపనిందలు అన్నమాట. ఆ సమయంలో ఈ పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలోనే సప్తమహర్షులు యజ్ఞాన్ని చేస్తూ వాళ్ళ యొక్క భార్యలతోటి ప్రదర్శనం చేస్తున్నారట. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాప భయమున అశక్తుడై క్షీణిస్తున్నట్ట. వాళ్ళని చూసి మోహించి అయ్యది అగ్నిదేవుని యొక్క భార్య అయిన స్వాహాదేవి గ్రహించి ఆ అరుంధతీదేవి రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపంలో తానే దాల్చి పతికి ప్రియంబు చేసే. పాపం మిగిలిన ఋషిపత్నుల రూపాన్నింటినీ కూడా ఈ అగ్నిదేవుని భార్య ధరించి తన భర్తకి సంతోషాన్ని కలుగు చేసిందనమాట. కానీ పాపం ఋషులు దానిని అనుకొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి తమ భార్యల్ని విడనాడిరి. మిగిలిన ఋషులు ఏం చేశారు, పాపం అగ్నిదేవునితో ఉన్న తమ భార్యలే అనుకొని చెప్పి వాళ్ళు తమ భార్యలను విడనాడారట. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుడిచే వారికిట్టి నీలాప నింద కలిగినది. ఋషిపత్నుల యాపద పరమేష్టికి తెల్ప ఆతండు
సర్వజ్ఞుండగుడచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం తెలిపి సప్త ఋషులను సమాధానపరిచే. వారితో కూడా బ్రహ్మ కైలాసమున కేతించి ఉమామహేశ్వరుని సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చే. అప్పుడు బ్రహ్మ కూడా కైలాసానికి పోయి పాపం చనిపోయినటువంటి విఘ్నేశ్వరుని మళ్ళా బ్రతికించి ఆ పార్వతీ పరమేశ్వరులకి సంతోషాన్ని చేకూర్చాట. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే అంత దేవాదులందరూ కూడా, ఓ పార్వతీదేవి, నీ శాపం వల్ల లోకంబులకెల్లా కీడు వాటిల్లుచున్నది, కాబట్టి నీవు దానిని ఉపసంహరింపుము అని ప్రార్థింప పార్వతి సంతసించి ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదని శాపోపశమనంబు నొసగే. అంతే కదా, రోజు మనం చంద్రుని చూడకుండా ఎక్కడుంటాం, బయటికి వెళ్తే చంద్రుడు కనపడకుండా ఎట్లుంటాడు రాత్రిపూట. కాబట్టి అప్పుడు ఆమె పాపం శాపానికి ఏం చేస్తుందంటే, రోజు కాదు, ఏ రోజైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చూస్తే మాత్రమే ఈ శాపం వర్తిస్తుంది అని చెప్పి ఈ శాపానికి ఉపశమనాన్ని ప్రసాదించింది. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి భాద్రపశుద్ధ చతుర్థి ఎందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖముగా ఉన్నారన్నమాట. అయితే కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో దీనికి సంబంధించి ఒక కథ ఉందన్నమాట. అదేంటంటే శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకావాసి ఎవరు మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు పాపం నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, అదే కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన్ని సందర్శించి చాలా అనేక రకాలను మాట్లాడుకొని, స్వామి సాయం సమయం అయ్యే నేడు వినాయక చతుర్థి, పార్వతీదేవి శాపంబుచే చంద్రుని చూడరాదు గాన నిజగృహమ్మనకే గద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయో శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకేగను. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము ఎందుకు పార్వతీదేవి శాపం ఇచ్చింది, అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అనమాట నారదుడు స్వర్గలోకానికి. పాపం అంతటి శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని చెప్పి ఆయన యొక్క పురంలో చాటింపు కూడా వేయించాడు. కానీ ఆనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మే, ఆయన మనకు తెలుసు కదా క్షీరప్రియుడు, పాలు తాగుతుంటాడు కాబట్టి తాను మింటి వరకు చూడక ఈ గోష్ఠానికంటే గోశాలకు వెళ్ళి పాలు పితుకుచు ఆ పాలల్లో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాట. చూచి అబ్బా అనుకున్నాడు. అని పరమాత్మ కాబట్టి ఆహా ఇంకా నాకెట్టి అపనింద రానున్నదో అని చెప్పి సంశయంతో ఉన్నట్ట. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ సత్రాజిత్తు అనే రాజు సూర్యుని యొక్క వరం చేత శమంతకమణిని సంపాదించుకున్నాడు అనమాట. శమంతకమణిని సంపాదించుకొని దాని యొక్క మహిమ ఏంటంటే అది రోజుకి 7 బారువుల బంగారాన్ని ఇస్తుందన్నమాట. దాన్ని తీసుకొని ఒకరోజు ఈ ద్వారకా నగరానికి వచ్చాడు శ్రీకృష్ణుడి యొక్క సందర్శనార్థం. వచ్చి శ్రీకృష్ణుడు దాన్ని చూసి ఆ సత్రాజిత్తుని మర్యాద చేసి, ఆ మణి నీకెందుకు, రాజ్యంలో ఉండే ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం డబ్బు కావాలి కాబట్టి అది నాకు ఇవ్వు అని చెప్పి, నాకు ఇవ్వని అడగల, మా రాజ్యానికి ఇవ్వు అని చెప్పి అడిగాడనమాట. అప్పుడు ఎందుకంటే అది రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుందన్నమాట. సారీ అమ్మ, 7 బారువులు కాదు, 8 బారువుల బంగారాన్ని రోజుకి ఇస్తుందన్నమాట. ఇంకా అట్లాంటి మణిని సత్రాజిత్ ఏమన్నాడంటే, అంతటి బంగారాన్ని ఇచ్చే మణిని ఎవరైనా సరే తెలివి తక్కువ ఏ మందమత అయినా సరే ఇస్తాడా, ఇవ్వడు పో అని చెప్పి అన్నాడు అనమాట సత్రాజిత్. సరేలే అని చెప్పి శ్రీకృష్ణుడు కూడా ఏం మాట్లాడలేదు, దానికి సైలెంట్గానే ఉన్నాడు. ఈయన కూడా కొద్ది రోజులైన తర్వాత ఈ సత్రాజిత్ తమ్ముడు ఉండేవాడు ప్రసేనుడు అని చెప్పి, వాడేం చేశాడు, ఆ మణిని తన కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడనమాట. అప్పుడు అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సింహము ఆ మెడలోని మణిని చూసి అది మాంసం ముక్క అనుకొని భ్రమించి ఆ ప్రసేనుడిని చంపి, ప్రసేనుడు ఎవరంటే సత్రాజిత్ యొక్క తమ్ముడు, ఆ ప్రసేనుడిని చంపి దాన్ని ఏం చేసింది, ఆ మణిని తీసుకొని పోతూ ఉండింది అనమాట. దారిలో ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇస్తుందన్నమాట. తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇస్తుందన్నమాట. మరునాడు సత్రాజిత్తు తన తమ్ముడు చనిపోయినాడని చెప్పి తెలుసుకొని అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఊరంతా ప్రచారం చేశాడు, కృష్ణుడు నన్ను మణి అడిగాడు, నేను ఆ మణిని ఇవ్వలేదని చెప్పి నా తమ్ముడిని చంపి ఆ మణిని కృష్ణుడు దొంగిలించాడు, అపహరించాడు అని చెప్పి ఊరంతా కూడా ఆ నోట ఈ నోట అందరికి చెప్పేశాడనమాట, చాటింపేశాడనమాట. అప్పుడు కృష్ణుడు అది విని, అయ్యో నేను ఇంత ముందరే అనుకున్నా కదా, ఆ రోజు పాలు పితుకుతున్నప్పుడు ఆ పాలల్లో ఆ చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాను, దాని యొక్క ఫలమే ఇది అని చెప్పి ఇప్పుడు తన మీద పడింది కదా, దాన్ని ఆ నింద మాపుకోవాలి కాబట్టి ఆయన పరమాత్మ, సాక్షాత్ కృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఆయనకు తెలియంది ఏదీ లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే బంధు సమేతుడై అరణ్యానికి వెళ్ళాడనమాట. అరణ్యానికి వెళ్ళి వెతుకుతూ ఉంటే ఒక చోట ఈ ప్రసేనుడి యొక్క
శవం కళేబరం కనిపించింది. ఆ తర్వాత ఆ సింహం యొక్క కాలిజాడల్ని బల్లూక చరణ విన్యాసంబులు కనిపించాయన్నమాట. ఆ దారి బట్టి పోతూ ఉంటే ఒక పర్వత గుహద్వారంబు చూచి పరివారాన్ని అక్కడ వదిలిపెట్టి తనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ వదిలిపెట్టేసి కృష్ణుడు ఏం చేశాడంటే లోపలికి పోయాడనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉందన్నమాట, ఒక యువతి. అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి అని కాదనమాట, ఒక అమ్మాయి, ఒక 9-10 ఏళ్ళ 10-12 ఏళ్ళ అమ్మాయి ఉందన్నమాట. అక్కడ ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి చేతిలో ఆ మణి ఆ అమ్మాయి దగ్గర ఉందన్నమాట, ఈ మణి అనమాట. అప్పుడు దాన్ని చూచి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఆ మణిని చేతబుచ్చుకొని వస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో వచ్చారని చెప్పి అరిచిందనమాట. అప్పుడు పక్కన ఉంటారు కదా అమ్మాయికి చెలికత్తెలు, వాళ్ళందరూ కూడా చూచి ఎవరో వింత మనిషి వచ్చారని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేశారనమాట. అంతటా జాంబవంతుడు ఏం చేశాడంటే రోషావేశుండై అక్కడికి వచ్చి శ్రీకృష్ణునిపై పడి అరచుచూ ఆయన యొక్క గోళ్లతోటి గుచ్చుతూ కోరలతోటి కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేయగా శ్రీకృష్ణుడు కూడా వారిని పడద్రోసి వృక్షాల చేత రాళ్ల చేత తుదకు ముష్టిఘాతములచే తను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినంబులు యుద్ధమనర్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్లా భీతి చెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి అప్పుడు ఈయన వచ్చిన వాడెవరో కాదు, సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి, దేవాదిదేవ ఆర్తజనపోష భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా నెరింగితిని. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమని ఆజ్ఞేయసంగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలను కోరుకుంటుని. పాపం త్రేతాయుగంలో రామావతారంలో ఈ జాంబవంతుడు వీళ్ళందరూ ఆయనకు సహాయం చేశారు కదా రావణాసురు సంహారంలో. అప్పుడు పాపం ఈయన యొక్క సహాయానికి ఈయన యొక్క భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే జాంబవంతుడు ఏమని వరం కోరుకున్నాడంటే నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని వరం కోరుకున్నాడు. అది ఇప్పుడు కుదరదయ్యా, తర్వాత యుగంలో చేస్తానని చెప్పి నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడివే. నా యొక్క బుద్ధిమాంద్యం వల్ల నీతో నేను ఆ విధంగా కోరుకున్నాను. మీరేమని చెప్పారంటే కాలాంతరంలో అది జరుగగలదని సెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరం అంతయు శిథిలమయ్యను, ప్రాణములు కడబెట్టే, జీవితేచ్ఛ నశించే, నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరం అంతయు తన హస్తమును నిమిరి భయంబు బాపి భల్లూకేశ్వర శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపు కొనగడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఇట్లా వచ్చాను ఈ విధంగా. కాబట్టి ఆ మణిని నాకు ఇవ్వయ్యా, నేను వెళ్ళిపోతానని చెప్పగా అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుని ఏం చేశాడంటే మణితో సహా తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి పంపిస్తాడనమాట. ఆ తర్వాత ఏందా ఇంకా రాలేదు కృష్ణ పరమాత్మ, చాలా పోయిందని చెప్పి ఈ బంధుమిత్ర సైన్యం అంతా కూడా పాప ఎదురు చూస్తున్నాం అనమాట. కాబట్టి ఆలస్యానికి పరితపించేటువంటి ఆ బంధుమిత్ర సైన్యములకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తుని పిలిపించి పిన్నలను పెద్దలను అందరినీ చేర్చి ఈ యావత్ వృత్తాంతం అంతా కూడా చెప్పి శమంతకమణి నొసంగిన అప్పుడు ఆ శమంతకమణిని మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. అప్పుడు ఆ సత్రాజిత్తు అయ్యో లేనిపోరు నిందలను మోపి దోషానికి పాల్పడ్డాను కాబట్టి అని బాధపడి ఆ మణి సహితముగా ఆ సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామని కూడా శ్రీకృష్ణునికి భారీగా సమర్పించి తన యొక్క తప్పుని క్షమించమని వేడుకొన్నట్ట. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వల్దని నాకేం మణొద్దని చెప్పి మరలా సత్రాజిత్తుకి ఇచ్చేశాట. అప్పుడు శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం బాడ అచ్చడికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి అయ్యా మీరంటే సమర్థులు కాబట్టి మీ మీద పడినటువంటి నిందని రూపుమాపుకున్నారు, మాకేమి గతి అని ప్రార్థింప అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదముగా చూడవాకండి అరో చంద్రుణ్ణి, కానీ ఒకవేళ విధివశాత్తు చంద్రదర్శనం గనక అయినట్లయితే ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను గనక ఎవరైతే విని అక్షతలను గనక శిరమ్మును దాల్చువారు ఈ నీలాపనింద పొందరు అని చెప్పి చెప్తాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి దేవాదులందరూ కూడా సంతసించి తమ నివాసాలకు వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా సూతమునీంద్రుడు గణాధిపతి శాప మోక్ష వృత్తాంతమును సౌనకాది మునులకు వినిపించి వారిని తోడుకొని తన యొక్క నిజాశ్రమానికి వెళ్ళిపోయాడనమాట. ఇది వినాయకుని యొక్క కథా వృత్తాంతము. ఈ కథను చదివిన తర్వాత అందరూ కూడా అక్షంతల్ని
ఆ వినాయకుని యొక్క పాదపద్మాల మీద వేసుకొని ఆ తర్వాత అందరూ కూడా మీ శిరస్సున ధరించాలన్నమాట. ఈ కజ్జ దూకున్న తర్వాత మళ్ళా పునఃపూజ. ఛత్రమాచ్ఛాదయామి, చామరైర్వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామని చెప్పి స్వామి మీద మనం అక్షతల్ని, పుష్పాలని సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని మనం చేతిలో కుడి చేతిలో పట్టుకొని ఎడం చేత్తో ఉద్ధరణ పట్టుకొని 3 సార్లు నీళ్ళు వేసుకోవాలన్నమాట. చేతిలో నీళ్ళు వేసుకొని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిపతి యత్పూజితం యమాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజా విధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని చెప్పి మనం అక్షతల్ని నీళ్ళను వదిలిపెట్టేసి అక్షతల్ని మన శిరస్సు మీదన మళ్ళా ధరించాలన్నమాట. ధరించి అప్పుడు ఒకవేళ అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా పుత్రోయమితి మామత్వ క్షమస్వ గణనాయక ఆవాహనం నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి, నాయన నేను చేసిన పూజలో ఏదైనా తప్పులుంటే క్షమించు అని చెప్పి స్వామివారిని వేడుకొని మరొకసారి ఆయనకు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకొని పూజని ముగించాలి. ఈ విధంగా తర్వాత ఆ పిండి వంటలతోటి భోజనాన్ని చేసి బంధుమిత్రులతోటి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి అందరినీ కూడా పూజ చేసుకొని ఆ సాయంత్రం మళ్ళా మరొకసారి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మళ్ళా దీపారాధన చేసి మీకు వచ్చినటువంటి పద్యాలని కానీ చిన్న చిన్న ముఖ్యంగా వినాయకుడికి పిల్లల చేత గుంజళ్ళు తీయించండి చక్కగా. అది ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే వినాయక వ్రతాన్ని మనందరం కూడా పరిపూర్ణంగా చేసుకున్నట్లు అవుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే కథ చదువుకోవడం రాని వాళ్ళు మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన కథను పెట్టుకొని అక్షతల చేత పట్టుకొని చక్కగా విని ఆ అక్షతల్ని వినాయకుడి పాదపద్మాలకు కొంచెం సమర్పించి తర్వాత మీ అందరి శిరస్సును కూడా ధరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.